ఆమేన్. రండి ఈనాటి దిన వాక్య భాగంలోనికి వెళదాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని, అందున్న మొదటి భాగాన్ని, అంటే ప్రారంభంలో ఉన్న ఓ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఈనాటి నా ప్రసంగాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభంలో ఉన్న ఓ చిన్న మాట ఈరోజు మన వాక్య ధ్యానాంశము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చదవబడిన వాక్య భాగములో లేదా లేఖన భాగంలో రాయబడుతున్నటువంటి బలమైనటువంటి మాట ఏమిటి అని మీరు ఆలోచన చేసినట్లయితే కనుక, ఇక్కడ ఎవరిని గుర్చో ప్రార్థన చేయమంటున్నాడు. వారిని గురించి ఏం చెల్లించాలంట? ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి అని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఎవరు హెచ్చరిస్తున్నారంటే, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తన సేవా జీవితంలో సంపాదించుకున్నటువంటి కుమారుడైన యవనస్తుడైనటువంటి తిమోతికి రాస్తూ, అయ్యా తిమోతి, నువ్వేం చేయాలో తెలుసా? సంపూర్ణమైనటువంటి భక్తిని నీవు కలిగి ఉండాలి. ఈనాటి మన దినవాక్య భాగం ఏమిటో తెలుసా? సంపూర్ణమైన భక్తి అది నాణ్యత కలిగినది. ఏంటిదమ్మా? సంపూర్ణమైన భక్తి. నాతో కలిసి చెప్పండి ఈ మాట. సంపూర్ణమైన భక్తి అది నాణ్యత కలిగినది. ఈ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మిగతా మాట సమయానుకూలంగా మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. రాయబడిన మొదటి మాటలోనే మనము అంటున్నాడు. అంటే అక్కడ నీవుండు అని అంటలా. ఎవరికి చెప్తున్నాడు? యవనస్తుడైనటువంటి తిమోతికి హెచ్చరిస్తూ, కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ, సంఘ పరిచర్యను తాను ఎలా జరిగించాలో, సంఘములో ఎవరి పట్ల ఎలాగూ ప్రవర్తించాలో, లేదా సంఘములో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులను నువ్వు ఎలా అధిగమించాలో, నీ వ్యక్తిగతపరమైనటువంటి లాభప్రాప్తి కొరకు కాక నీవు సంఘాభివృద్ధి కొరకు, సార్వత్రిక సంఘములో ఈ సంఘమును చేర్చుట కొరకు నీవు ఎలా ప్రయాసపడాలో అని సత్యమెరిగినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు యవనస్తుడైనటువంటి తిమోతికి కొన్ని మాటలు రాస్తూ మొదటి మాటలో అంటాడు, మనము సంపూర్ణమైన భక్తిని కలిగి ఉండాలి. ఏంటండి? ఏం కలిగి ఉండాలంట? సంపూర్ణమైనటువంటి భక్తిని కలిగి ఉండాలి. అంటే సంపూర్ణమైనటువంటి భక్తి ఉంది అని అంటే దానికి అర్థం అసంపూర్ణమైనటువంటి భక్తి కూడా ఉండవచ్చు. అందుకే కదా అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని హెచ్చరిస్తూ 2వ అధ్యాయం మొదటి వచనంలోని, అయ్యా మనము సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. ఎలాంటి భక్తి కలిగి ఉండాలంట? అంటే అసంపూర్ణమైన భక్తి ఈ క్రైస్తవ ప్రపంచాన్ని అలుముకుంది. అసంపూర్ణమైనటువంటి భక్తి కూడా ఈ ప్రపంచాన్ని అలుముకుంది. మీకు అర్థమయ్యేటువంటి భాషలోనికి తీసుకుని వస్తూ సంపూర్ణత, అసంపూర్ణత అనే మాటల గురించి మీరు ధ్యానించవలసి వస్తే గనక మీకు అర్థమయ్యే భాషలో నాణ్యత కలిగినది, నాణ్యత లేనిది. అమ్మ నాతో కలిసి చెప్పండి మాట. నాణ్యత కలిగినది, నాణ్యత లేనిది. అర్థమైందా? సంపూర్ణత, అసంపూర్ణత అంటే అర్థమైంది అనుకుంటాను. అంటే నాణ్యత కలిగినది, నాణ్యత లేనిది. అంటే నాణ్యత కలిగినటువంటి భక్తి ఉంది, నాణ్యత లేని భక్తి, అంటే నాణ్యత లోపిస్తున్నటువంటి భక్తి కూడా ఉంది. మార్కెట్లో సాధారణంగా 2 రకాలైనటువంటి వస్తువులు మనకు కనబడతాయి. అమ్మ ఎన్ని రకాల వస్తువులు? అదేంటండి 2 రకాలైనటువంటి వస్తువులు అని మీరు ఎందుకు సంబోధిస్తున్నారు అని అడిగినట్లయితే, అన్ని రకాలైనటువంటి వస్తువులు మార్కెట్లో ఉంటాయి. కానీ ఓ 2 రకాలైనటువంటి వస్తువులను మార్కెట్లో క్రయ విక్రయదారులు ఉంచుతారంట. ఒకటి నాణ్యత కలిగినటువంటి వస్తువు, రెండవది నాణ్యత లేని వస్తువు. అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా? నాణ్యత కలిగినటువంటి వస్తువులు, నాణ్యత లేని వస్తువులు. నాణ్యత కలిగినటువంటి వస్తువులను మనిషి ఎంపిక చేసుకుంటాడా? నాణ్యత లేని వస్తువులను మనిషి ఎంపిక చేసుకుంటాడా? అమ్మా
మీరైతే ఏ వస్తువులను ఎంపిక చేసుకుంటారో నేను ఎరుగను, కానీ నేను మాత్రం నాణ్యత కలిగినది, నాకు పనికొచ్చేది, కొన్నాళ్ళు నాకు నా పనికొచ్చి నా యొక్క జీవితంలో ఉపయోగపడుతుంది, కొంచెం నాణ్యత కలిగింది అంటే కనుక ఖచ్చితంగా దాన్ని నేను ఏం చేస్తాను, ఎంపిక చేసుకుంటాను. బహుశా మీరు కూడా అంతే కదా, నాణ్యత కలిగినటువంటి వాటికే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. నిస్సందేహంగా చెప్పవచ్చు, మార్కెట్లో ఎన్ని రకాలైన వస్తువులైనా ఉండవచ్చు, ఎన్ని రకాలైనటువంటి వస్తువులను క్రయ విక్రయదారులు విక్రయిస్తూ ఉండవచ్చు, కానీ నాణ్యత కలిగిన దానినే మనిషి ఎప్పుడూ కూడా ఎంచుకుంటూ ఉంటాడు. నేను అంటాను, నాణ్యత కలిగినటువంటి వస్తువులు, నాణ్యత లేని వస్తువులను పక్కపక్కన పెట్టి ఒక 10 లీటర్ల విరిగిపోయిన పాలు, ఒక పక్కన లీటరు మంచి పాలు ఉంచుదాం. వేటి వైపు మన చూపు ఉంటుంది? విరిగిపోయిన 10 లీటర్ల వైపు ఉంటుందా, లేదా మంచిగా ఉన్న శ్రేష్టమైనటువంటి పాల వైపు మన చూపు ఉంటుందా? అమ్మా, 10 లీటర్ల పాలున్నాయి ఇక్కడ. ఎన్ని లీటర్ల పాలు? 10 లీటర్ల పాలున్నాయి. మరొక పక్క ఎన్ని లీటర్లు ఉన్నాయి? కేవలం ఒకే 1 లీటరు. కానీ ఈ రెండిటికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, ఇవి పనికిరానివి, ఇవి పనికొచ్చేవి. ఎప్పుడూ కూడా మనిషి క్వాంటిటీ వైపు చూడకూడదు. అంటే ఎంత ఎక్కువగా ఉందో, ఎంత పనికి వస్తుందో, ఎంత లాభకరమైనదో, లేదా ఎంత ఉపయోగపడుతుందో అనే దాని వైపు చూడాలి, కానీ క్వాలిటీ వైపు చూడాలి, కానీ క్వాంటిటీ వైపు చూడనక్కర్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కానీ, లేదా ఈ భౌతికపరమైనటువంటి విషయాలలో కానీ మనము వేటి వైపు చూడాలంటే నాణ్యత కలిగినటువంటి వాటి వైపు మాత్రమే మన దృష్టిని మనం సాధించాలి. క్వాంటిటీ వైపు కాదు, కానీ క్వాలిటీ వైపు మనము చూడగలగాలి. ఆ క్వాలిటీ కలిగినది తక్కువైనప్పటికీ కూడా కొన్నాళ్ళు మనతో పాటుగా ఉంటుంది, కొన్నాళ్ళు మనతో పాటుగా అది మన జీవితాలకు ప్రయోజనకరంగా మారుతుంది, అది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. విరిగిపోయిన ఈ 10 లీటర్ల పాలతో ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేము. ఎందుకంటే అవి చెడిపోయినటువంటి పాలు. ఎందుకు పనికిరానటువంటి పాలను తీసుకువెళ్ళి 10 లీటర్లు అంటే క్వాంటిటీలో ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ కదా, 10 లీటర్లు ఉన్నాయి కదా అని ఇంటికి తీసుకెళ్ళగలమా? ఏమవుతాయి? ఇంటికి తీసుకెళ్తే మురుగుడు వాసన వచ్చే అవకాశం ఉంది. కానీ శ్రేష్టమైనవి కొన్నే లీటర్ మాత్రమే ఉన్నాయి, అవి చాలా ఉపయోగకరమైనవి. దాన్ని తోడుపెట్టి వెన్న తీస్తే కొన్ని రకాలైనటువంటి వస్తువులను మనము తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా క్వాంటిటీ వైపు కాదు, కానీ క్వాలిటీ అంటే నాణ్యత వైపు మనం చూడాలి. అంటే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నేను చెప్పాను కదా, క్వాంటిటీ కాదు ఏం ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం. అంటే మన భక్తి ఎంతకాలం నుండి చేస్తున్నాం అనేది కాదు, ఎంత నాణ్యత కలిగినటువంటి భక్తి చేస్తున్నాం అనేది ప్రాముఖ్యం. అమ్మా, ఎంతకాలం నుండి భక్తి చేస్తున్నాం, ఎంతకాలం నుండి క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం, లేక విశ్వసిస్తున్నాం, లేక పాటల పరిచర్యలో ఉన్నాం, లేక ప్రసంగాల పరిచర్యలో ఉన్నాం, లేక బోధకులుగా ఉన్నాం, లేక విశ్వాసులుగా ఉన్నాం, లేక పరిచారకులుగా ఉన్నాం, లేక సంఘ నాయకులుగా ఉన్నాం, లేదా సంఘ పెద్దలుగా ఉన్నాం, లేదా స్త్రీల సమాజంలో ఓ మంచి స్థానంలో ఉన్నాం, లేదా యవనస్తులలో ఓ యూత్ లీడర్గా వ్యవహరిస్తున్నాం. ఇవేమీ కాదు. ఎంతకాలం నుంచి నువ్వు భక్తి చేస్తున్నావు అనేది కాదు. నేను చెప్పాను కదా, క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. అంటే నాణ్యత కలిగినటువంటి భక్తి ఎవరిని మెప్పిస్తుందో తెలుసా? దేవుణ్ణి మెప్పిస్తుంది. ఎవరిని మెప్పిస్తుందమ్మా? నాణ్యత లోపించినటువంటి వస్తువుని మనిషి ఏం చేశాడు అమ్మా? ఏం చేశాడు? తృణీకరించాడు, పారవేశాడు, వద్దనుకున్నాడు. కానీ నాణ్యత కలిగినటువంటి దాన్ని ఏం చేశాడు? తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నాణ్యత లోపించినటువంటి వస్తువును మనిషి చేత ఎలా తృణీకరించబడిందో, నాణ్యత లేనటువంటి భక్తి కూడా ఏం చేస్తుందో తెలుసా? ప్రభువు నుండి మనలను ఏం చేస్తుంది? దూరపరుస్తుంది. హల్లెలూయా. మరి ఎన్నాళ్ళ నుండి భక్తి చేస్తున్నావు? లేదా ఎన్ని సంవత్సరాల నుండి భక్తి చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుండి ఈ భక్తిలో నడుస్తున్నావు?
ఈ యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎన్నాళ్ళవుతుంది? ఇది కాదు ప్రాముఖ్యం. నమ్ముకున్న నాటి నుండి ఎంత నాణ్యత కలిగినటువంటి భక్తిని మనము చేస్తున్నామో అదే ప్రాముఖ్యం. క్వాంటిటీ కాదు, నీ భక్తిలో ఉండాల్సింది క్వాలిటీ. ఒక వస్తువు మార్కెట్లోకి రావాలంటే గనక కొన్ని క్వాలిటీ టెస్ట్లు దానికి నిరూపించబడతాయి. అంటే కొన్ని పరీక్షలను అది ఎదుర్కోవలసి ఉంటుంది. నీ విశ్వాస ప్రయాణంలో నీవు ఈ భక్తిని నమ్మిన దగ్గర నుండి కూడా, లేదా ఈ యేసుప్రభువుల వారిని నమ్మిన దగ్గర నుండి కూడా నువ్వు ఎన్ని పరీక్షలు గుండా నువ్వు వెళుతూ వచ్చావు, ఎన్ని పరీక్షలు, ఎన్ని క్వాలిటీ టెస్ట్లు నువ్వు పాస్ అయ్యావు. క్వాంటిటీ కాదు ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం. నీ జీవితంలో నాణ్యత చాలా ప్రాధాన్యమైనటువంటిది. కొందరుంటారు కేవలం 1-2 సంవత్సరాల్లోనే చాలా భక్తి కలిగినటువంటి విధానముగా ఉంటారు. రాను 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 ఆ భక్తిలో ఏమవుతుంది అని అంటే గనక నిదానం వస్తుంది. ఆ భక్తిలో చాలా నత్తనడకలు ఏర్పడతాయి. చాలా రకాలైనటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు, క్వాలిటీ టెస్ట్లను దేవుడు అనుమతిస్తున్నప్పుడు, పరీక్షలను దేవుడు అనుమతిస్తున్నప్పుడు నీలో నాణ్యత ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది, ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అందుకే కదా బంగారము మస్తుపోవడానికి ఆ కంసాలివాడు ఏం చేస్తాడంట? తీసుకుని వెళ్ళి దానిని అగ్నిలో కాలుస్తాడు. ఎప్పుడైతే ఆ అగ్ని పరీక్షకు, ఆ క్వాలిటీ టెస్ట్కు ఆ బంగారము దాని యొక్క రూపును మార్చుకున్నట కొరకు, దాని యొక్క నాణ్యతను పెంచుకున్నట కొరకు ఎప్పుడైతే ఆ అగ్ని అనే ఆ పరీక్షను తట్టుకోగలిగిందో, అగ్ని అనేటువంటి ఆ పరీక్షను తట్టుకుని బయటకు రాగలిగిందో, దాని విలువ ఏమవుతుంది? అమ్మ ఏమవుతుంది? తగ్గుతుందా పెరుగుతుందా? అమ్మ నా మాటలు అర్థమవుతుంది, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే అగ్ని అనేటువంటి పరీక్షను అది తట్టుకొనగలిగిందో దాని నాణ్యత ఏమవుతుందంట? పెరుగుతూ ఉంటుంది. నిజమే, నీ భక్తి జీవితంలో ఎన్నాళ్ళైనటువంటి భక్తి జీవితంలో అది దశాబ్దాల భక్తి అయినా, శతాబ్దాల భక్తి అయినా, లేదా కొద్ది రోజుల భక్తి అయినా, సంవత్సరాల భక్తి అయినా, ఎన్ని పరీక్షల గుండా నీ యొక్క భక్తి పరీక్షించబడింది, ఎన్ని క్వాలిటీ టెస్ట్లు నీకు పెట్టబడ్డాయి, ఎన్ని క్వాలిటీ టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావు, ఎన్నిట్లో ఫెయిల్ అయ్యావు, ఎన్ని క్వాలిటీ టెస్ట్లు నీకెంత రూపును తెచ్చిపెట్టాయి, ఎన్ని క్వాలిటీ టెస్ట్లు నీ యొక్క సామర్థ్యతను పెంచాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎన్ని క్వాలిటీ టెస్ట్లు మీకు పెట్టబడినాయి. మీ నాణ్యతను పరీక్షించడానికి పరమకుమ్మరి అయినటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంట? పరీక్ష పెడతాడు. ఏం చేస్తాడమ్మా? అగ్నిని తట్టుకున్నటువంటి ఆ యొక్క ఆభరణములోనికి రావడానికి ఆ బంగారము తన మస్టునంతటినీ కూడా పోగొట్టుకుని తన విలువను పెంచుకుంటుంది. దానికి అది క్వాలిటీ టెస్ట్. ఓ వజ్రమో లేక వైఢూర్యమో, దానికి ఓ చక్కటి షైనింగ్, ఓ అందము, మెరుపు రావాలి అంటే గనక అది ఏం చేయాలా? ఉలిదెబ్బలకు తట్టుకోవాలా? ఓ రాయ ఓ అందమైనటువంటి శిల్పముగా చెక్కబడాలంటే శిల్పకారుని యొక్క చేతిలో దానికి ఏముంటాయి అమ్మ? ఏముంటాయి? మంతనాలు చేస్తాడా? లేదా ఏదైనా రాసి దానిని బొమ్మగా తయారు చేస్తాడా? కాదు. దాన్ని ఏం చేస్తాడంట? ఉలి దెబ్బలతో దానిని కొడుతూ ఉంటాడు. ఇదిగో అది క్వాలిటీ టెస్ట్.